జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేపాల్లో వచ్చినటువంటి వరదతోని అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఆ వరదలో క్షతగాత్రులైనటువంటి మన భారతదేశానికి సంబంధించిన పౌరులందరికీ కూడా తెలంగాణ రక్షణ సేన తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి అని మనందరం కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన వ్యవహారం చూస్తుంటే మాత్రం ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా, మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం దక్కాల్సిందే. తక్షణమే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను, వైస్ చైర్మన్ని తొలగించాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఒక్కటే కాదు, మరి ఎందుకు ఆంధ్ర రేవంత్ రెడ్డి, ఎందుకు ఆంధ్ర ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు అని అంటా ఉన్నా అంటే, నేను అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటా ఉన్నా అంటే, నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి కొడుకు 6 కోట్ల కారేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఎట్లుందంటే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపిండ్రు. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేటు? ఏం చూసిరని వేరే కేసులలో ఇస్తారా?
అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా ఎఫ్ఐఆర్ వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం ఎఫ్ఐఆర్ ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది. సిగ్గుపడాలా మీరు? నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? అదే మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముంగట బ్యారికేడ్ని గుద్దిండండి, బ్యారికేడ్ని. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 15 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిర్రు, 75 మంది పోలీసు వాళ్ళని పంజగుట్ట స్టేషన్ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ పిల్లగాడిని విదేశాలకి వెళ్ళి పంపించి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిర్రు. ఎందుకు? మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ముస్లిం బిడ్డ అనా ఆ పిల్లగాడిని నాగమాగం చేసింది, జీవితం నాశనం చేసిర్రు అంది. నాకు తెలుసు ఆ కుటుంబం కాబట్టి చెప్తున్నా. నేను లండన్లో చదువుకున్న పిల్లాడు బ్యారికేడ్ని గుద్దితే నేనేమంటున్నా, తప్పు చేస్తే తెలంగాణ ఆంధ్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది, ఒక ఆడపిల్ల చచ్చిపోతే మాట్లాడరా ముఖ్యమంత్రి గారు? విదేశీ పర్యటన రద్దయిందని చెప్పి 48 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినారు మొన్న ముఖ్యమంత్రి గారు. ఒక్క మాట కూడా 48 నిమిషాల్లో 26 ఏండ్ల పసిపాప చనిపోయింది, ఆ పిల్ల యాక్సిడెంట్లో దుర్మరణం చెందిందని ఒక్క మాట మాట్లాడినరా? తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది మీకు? బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ప్రాంతం వాళ్ళు? మీ సీఎంఓలు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న మొన్నటిదాకా రెడ్కో చైర్మన్ ఎక్కడ ప్రాంతం ఆమె? మేము పోయి గట్టిగా ఈఆర్సీ మీటింగ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రెడ్కో చైర్మన్ ఎట్లు ఇస్తారంటే ఆ తర్వాత రిమూవ్ చేసి రామని. ఇప్పటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇవాళ రోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడిన రండి ఉద్యమకారుల గురించి కేకే కమిటీ ఏమైనా చేస్తుందా? కాలయాపన తప్పితే. ఆఖరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు వలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లు ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీలో 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం? ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. ఈ అలెను రెజొనెన్స్ ఇటువంటి కాలేజీలో వచ్చి బాత్రూమ్లు కడిగేటోళ్ళని కూడా తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటలేరండి. ఎక్కడున్నాం మనము? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇక నారాయణ చైతన్య కాలేజ్ ఉన్నది, 2 ఆంధ్ర ప్రాంత కాలేజీలే. మొన్న తీసేసిరు నారాయణ కాలేజీలో 200 మందిని. సంవత్సరం మధ్యలో తీసేస్తే ఆ టీచర్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? తీసేసేది ఉంటే ఇయర్ ముంగట తీసేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడదు మీ ప్రభుత్వం? తెలంగాణ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇలా ప్రభుత్వం ఏమో కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఆంధ్ర ఏజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని నడుస్తున్నది. మరి ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా మాట్లాడిందా అండి ఈ అంశాల మీద? ఆ ఒరిస్సా అమ్మాయి చనిపోతే ఒక్క మాట కూడా ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకోసం? ఏం లాలూచి ఉంది? లండన్ లాలూచి. ఇది ఫ్రెష్గా నిన్నగాక మొన్న జరిగింది లండన్లో మీటింగు, దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా చెప్తా మీకు. నారాయణ చైతన్య కాలేజీలు వీటి మీద ఎన్నడూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడరు. నేను ఇదివరకే చెప్పిన మీకు, గుంటనక్క గారు పాలు అమ్ముకుంటారు నారాయణ చైతన్య కాలేజీలో కాబట్టి ఒక్క మాట మాట్లాడరని. వ్యాపార సంబంధాలు ఉన్నారు కాబట్టి మాట్లాడరు. కేటీఆర్ గారికి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్ వాళ్ళకున్న పర్మిషన్ల సంగతి మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు.
అందుకని వారు మాట్లాడరు. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మౌన దీక్ష బట్టి కూర్చున్నది. మీ అందరికీ తెలుసు నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడానని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారిని, మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో, దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్స్, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, విరించి, కామినేని, ఎంఆర్ఎఫ్, ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా, హాస్పిటల్ కాదు, కామినేని, విరించి, బసవతారకం, ఒమేగా, అపోలో, యశోద, ఇవన్నీ హాస్పిటల్స్. ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్న కాదు. తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్, కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేసిరు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి. మస్కతి డైరీ 1965లో పెట్టింది, కరీంనగర్ డైరీ 1971లో పెట్టింది, జెర్సీ డైరీ 1986లో పెట్టింది, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ డైరీ 2002లో పెట్టింది, సుజలా డైరీ 2002లో పెట్టింది, వైష్ణవి డైరీ 2004లో పెట్టింది, మదర్ డైరీ ఇది ప్రజలు నడుపుకునేది, హయత్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్. ఇది కాకుండా గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఉన్నది. మరి వీళ్ళకి ఎవ్వరికీ వ్యాపారం రావద్దట. ఏం విజయ డైరీకి 1000 కోట్ల వ్యాపారం వస్తే నష్టమా? పాడి రైతులకే లాభం జరుగుతుంది కదా. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. ప్రభుత్వం భూమి ఇవ్వలేదండి యశోద హాస్పిటల్కి? అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటారు. మరి ఇది క్విట్ ప్రోకో కాదా? దీని మీద ఏం ఎంక్వైరీ జరగదా? చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా నేను అంటే, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది. కోర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు వదిలిపెట్టింది. వ్యవస్థీకృతంగా అవినీతిని చేసింది. పాల వ్యాపారం హరీష్ రావు గారికి, రియల్ ఎస్టేట్ పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు రామారావు గారికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి, ఇక చాలా మంది ఉన్నారు, 1 కాదు 2 కాదు. ఇట్లా వ్యవస్థీకృతమైన అవినీతి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇక కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, మేమే వస్తాం గవర్నమెంట్కి అంటారు. కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయిపోయింది, వచ్చే అవకాశమే లేదు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఈ వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సహిద్దామా? నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కొత్తగా వచ్చినటువంటి మా పార్టీ పారదర్శకతతో పనిచేయాలనుకుంటుంది, అవినీతి రహితంగా పనిచేయాలనుకుంటుంది, జవాబుదారీతనంతో పనిచేయాలనుకుంటుంది. వెన్నుపోటు రాజకీయాలని దయచేసి ఎంకరేజ్ చేయకండి. కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలో కొత్త ఆలోచనకు అవకాశం ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నాం. నిన్నగాక మొన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, సంచలనమైన న్యూస్ మన పత్రికా మిత్రుల కోసం చెప్తున్నా. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని,
ఎన్టీ రామారావు గారిలాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారి పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో ఈయనకు అండర్స్టాండింగ్ ఉందని నువ్వెట్లా అంటావు అంటే ఒక పేరు చెప్తున్నా, రాసుకోండి. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలేది అవుతాడు పొద్దంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతుంది. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నాడు. పొంగనే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేంది, అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతి పరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికి లాలుచి. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలంగాణ ప్రజలకి? పదే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఏమైంది నాయన కేసు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? అంటే ఇవి ముందుకు పోతలేవు అంటే అర్థమైంది ముఖ్యమంత్రి గారు అబద్ధమన్నా చెప్పి ఉండాలి, లేదంటే లాలూచి అన్న పడి ఉండాలి. మరి రెండిట్లో ఏం జరిగింది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి, అక్కడనేమో మోడీ బడేబాయ్ అని ఆయనతో లాలూచి. అసలు ఏంది ఇది? ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఇటు ఆంధ్రోలతో లాలూచి, పొలిటికల్ పోస్టులు వాళ్ళకి ఇచ్చుడు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడండి ముఖ్యమంత్రి గారు. నిన్నగాక మొన్న కృష్ణా నీళ్ళలో 50% కొప్పుకొని వస్తారు ఎవరన్నా? 70% కదా రావాలా? 50% కొప్పుకొని వస్తారా? సంతకాలు పెట్టి వచ్చిర్రు. అంటే ప్రాజెక్టులు చూడరు, పొలిటికల్ పోస్టులు వాళ్ళకే పోతాయి. ఎందుకు మరి తెలంగాణ తెచ్చుకున్నది? నేను తెలంగాణ వాదుల తరఫున చెప్తా ఉన్నా, బాధపడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇవాళ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు బాధపడని తెలంగాణ వాదు లేడండి. ఇది అతిశయోక్తి కాదు. ఆయన మంచి, ఆయన పెద్ద సింగర్, నేను కాదంటలేను. కానీ ఎందుకు పెట్టాలి? రవీంద్ర భారతిలో ఎక్కడైతే గద్దరన్ ఉండాలనో, ఎక్కడైతే అందశ్రీ ఉండాలనో అక్కడ ఎందుకు మమ్మల్ని అవమానం చేయాలి? ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టి దండలు ఎందుకు వేయాలి? 100 అడుగుల విగ్రహం పెడతామని ఎందుకు చెప్పాలి? మీరు తెలంగాణ ఉద్యమానికే వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు కరుగాల్చి వాత పెడతారు. ఈ గుంటనక్క గారితోని మొన్న లండన్లో ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రి గారికి మీటింగ్ జరిగింది. ఈ గుంటనక్క, గుంపు మేస్త్రి, లండన్ లాలూచి ఏందో, దాని సంగతి ఏందో టీఆర్ఎస్ పార్టీ ముందు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, హరీష్ రావు గారు పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాల్వాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడి నా ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవ్ రెడ్డి అంటే. ఆయన మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టిరా పిలా అని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరన్నా పార్టీలో? అంటే పచ్చి వ్యతిరేకి మేమని చెప్తున్నట్టే కదా. ఈ అంశాలన్నీ కూడా దయచేసి ప్రజలు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీ లాలూచి ఏందో బయట పెట్టండి. లాలూచి లేకపోతే క్విట్ ప్రో క్వో కేసు పెట్టండి. తక్షణమే బ్రాహ్మణ పరిషత్లో ఉన్నటువంటి ఆంధ్ర చైర్మన్ను, వైస్ చైర్మన్ని రిమూవ్ చేయండి. యాదాద్రిలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసేయండి. మీరు తెలంగాణ బిడ్డ అని నిరూపించుకోండి. లేకపోతే నేను మాత్రం ఇప్పటి నుంచి ఎప్పుడు పిలిచినా ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ఏజెంటు మా తెలంగాణ సీఎం అని చెప్పి పదే చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి
తెలంగాణ ప్రజలందరినీ కూడా మేము నిజామాబాద్లో 31 నాడు సభ పెడతా ఉన్నాము తెలంగాణ రక్షణ సేన తరఫున. దానికంతా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్ఫూర్తి నింపి మమ్మల్ని ముందుకు నడపాలని కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీజేపీలోకి పోతాడని నేను కూడా చెప్పలేదు కదా. నేను బీఆర్ఎస్ని హస్తగతం చేసుకుంటాడు, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తాడు, క్షుద్ర పూజలు చేస్తాడు కేసీఆర్ గారి కోసము, అట్లా బీఆర్ఎస్ని హస్తగతం చేసుకుంటాడని చెప్తున్నాను. నేను బీజేపీలోకి పోతాడని చెప్తలేను. కాకపోతే బీజేపీతోని అనుక్షణం ఆయన అనుసంధానంలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు, ప్రతి బీజేపీ నాయకుడికి తెలుసు. ఎక్కడ కలుస్తాడు అన్నది నేను ఇంకొంచెం డీటెయిల్స్గా చెప్పిన అంతే, అంతకు తప్ప ఇంకోటి ఏం లేదు. దానికి ప్రూఫ్స్ చెప్తున్నాను నేను. ఎందుకు ఈ ప్రూఫ్స్ కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది అంటే, అల్టిమేట్గా బీఆర్ఎస్ అనే పార్టీ ఏమాత్రం కూడా ప్రజల పక్షం లేకుండా పోయింది. దాన్ని డిస్మిస్ చేయండి, టీఆర్ఎస్ పార్టీని హక్కున చేర్చుకోండి అని చెప్పడానికి ప్రజలకు నేను చెప్తా ఉన్నాను. జోడెడ్లలాగా ఇద్దరు ఉన్నారు అనుకుంటే ఈయన ఒదికి పోతుండు, ఆయన ఒదికి పోతుండు. ఆ పార్టీ ముందట పడే పార్టీ కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తీర్చేది కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు నిలబడేటటువంటి పార్టీ కాదు. ఇలా 200 మందిని తీసేసిండ్రండి నారాయణలో. మాట్లాడతాడండి హరీష్ రావు గారు? 200 మందిని తీసేసిర్రు వేరే బయోకాన్లో. మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంతెందుకు ఈ ఆంధ్ర ప్రాంతం ఎంపీ కొడుకు చేసిన యాక్సిడెంట్లో ఒక మాట మాట్లాడిరా? ఆ ఎఫ్ఐఆర్ మీకు పంపిస్తే చూడండి. ఎంత అన్యాయం అంటే, చిన్నగా మా పిల్లలు మా స్టూడెంట్స్ ఎక్కడైనా పోయి ధర్నా చేస్తే ఇంత పొడుగు సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ పెడతారండి పోలీసు వాళ్ళు. యాక్సిడెంట్ అయ్యి ఒక ప్రాణం పోతే ఎంత ఘోరం అంటే తండ్రి పేరు రాయలేదండి ఎఫ్ఐఆర్లో. ఉంటుందనండి అట్లా? ఏంది అసలు? ఏం ప్రభుత్వము? ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఈ కాలం చూడండి, అబ్బాయి పేరు కూడా, ఇంటి పేరు కూడా రాయలేదు. నేను పేర్లు చెప్పే అలవాటు నాకు లేదు కాబట్టి నేను చెప్పాను, కానీ పిల్లని పేరు రాసిరు, ఇంటి పేరు కూడా లేదు, తండ్రి పేరు లేదు. ఉంటుందా ఇట్లా ఎఫ్ఐఆర్? ఇంత అన్యాయమా? అంటే ఎంతగానము ఆంధ్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మరి ఒక్క మాట మాట్లాడిందా బీఆర్ఎస్? వెయిట్ చేసిన కదా, నేను కూడా 10 days నుంచి మాట్లాడిన ఇష్యూ. సరే చూద్దాం, ఏదైనా పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతుంది అనుకున్నాం. మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలంగాణ సమాజానికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరికీ తెలుసు, కానీ తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి నేను డైరెక్ట్గా ప్రూఫ్స్ ఇస్తున్నాను. మెడికల్ ఇన్ని హాస్పిటల్స్కి ఒకటే వ్యక్తి కంపెనీకి ఎట్లా వస్తాయి ఆర్డర్లు? మరి మా యాదవులు కూడా పాలు వస్తారు హైదరాబాద్లో, మా ముస్లిమ్స్ కూడా పాలు వస్తారు హైదరాబాద్లో, వాళ్ళకి వస్తాయని ఆర్డర్లు. కొత్త కంపెనీ కదా, 2018లో పెట్టిన కంపెనీ. మరి ఇప్పటిదాకా నేను చెప్పినాయని 1960 నుంచి ఉన్న కంపెనీలు. మరి వాళ్ళకెవరికి రాని ఆర్డర్స్ ఒకటే వ్యక్తికి ఒకటే కంపెనీకి వచ్చినాయంటే డెఫినెట్గా పవర్ యూజ్ చేసి, పవర్ మిస్యూజ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకున్నారు కదా. ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు ఎంక్వైరీ చేయరు? దిస్ ఈజ్ మై సింపుల్ క్వశ్చన్. అంటే లాలూచి ఉన్నట్టే కదా. ఫోన్ ట్యాపింగ్ అల్టిమేట్గా శ్రవణ్ రావు, ఐ న్యూస్, హరీష్ రావు చుట్టే తిరుగుతూ అక్కడ లాలూచి, అందుకని అది ముందటికి పోదు. కాళేశ్వరం ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చుట్టే తిరుగుతుంది, అందుకని లాలూచి, అది అక్కడ ముందట పోదు. సో నేను ఈ మొత్తం నెక్సెస్, పొలిటికల్ నెక్సెస్ని తెలంగాణ ప్రజల ముందు చర్చకు పెడుతున్నా. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని ప్రజలను కోరుతున్నా, ముఖ్యంగా మా ఆడబిడ్డలను కోరుతున్నా. ఎవిడెన్స్ ఏముంది? అక్బర్ భాయ్ పెళ్ళికి పోయినారు అందరూ. అక్బర్ భాయ్ పెళ్లి ఫోటోలు చూద్దాం తర్వాత మనందరం. ఎన్నో దగ్గర దొరుకుతారు కదా. ఈయనేమో ప్రభుత్వం డబ్బుతో పోయిండు, ఆయనేమో ప్రైవేట్ డబ్బుతో పోయిండు, పాల డబ్బులతో పోయిండు. మరి ఈ పాల వ్యాపారంలో వచ్చిన పాలు ఎంతగానో రేవంత్ రెడ్డి గారికి ముట్టిందో నాకు తెలియదు, ఎందుకు లాలూచి పడ్డారో తెలియదు. పోయిందైతే వాస్తవం, లండన్లో పెళ్ళికి పోయిందైతే వాస్తవం. ఇద్దరు మాట్లాడుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. నేనేమనట్లే, చేయొద్దంటలే పాల వ్యాపారం. అంటే ఆ పాల వ్యాపారం ఎవరిచ్చారు ఆయనకు? ఓన్లీ హాస్పిటల్స్ ఇచ్చినాయి. ప్రభుత్వం భూమి ఇచ్చిన యశోద హాస్పిటల్ లాంటిది కూడా ఇచ్చింది. సో నేనేమంటున్నా, పవర్లో ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకొని వ్యాపారం చేసుకున్నారని నేను అంటున్నా. అదే మేము కూడా వ్యాపారం చేసినాం. నాకు కూడా ఫార్మా కంపెనీ ఉండే. తెలంగాణ రాకముందు 2012లో పెట్టినాం కంపెనీ. తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కేసు పెట్టినాక కంపెనీ అమ్ముకున్నాం. నేనేమంటున్నా, జెన్యున్గా వ్యాపారం చేసే వాళ్ళకు రకరకాల కష్టాలు వస్తాయండి. లోన్ దొరకదు, వ్యాపారం ముందుకు సాగదు, ఆర్డర్లు రావు. ఒక 2018లో పెట్టిన కంపెనీకి 1000 కోట్ల ఆర్డరు 2 విద్యా సంస్థల నుంచి వచ్చింది. అన్ని మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మెగా హాస్పిటల్ అన్ని ఆర్డర్లు ఇచ్చినాయి. ఇట్లా యాదృచ్ఛికంగా జరగదు కదా.
డెఫినెట్గా దానికి ఏదో సపోర్ట్ ఉండకపోతే ఎందుకు జరుగుతుంది? వారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో 2018 తర్వాత. కాబట్టి ఆ పవర్ని వాడుకొని ఆ ఆర్డర్లు తెచ్చుకున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. దాన్ని ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నా. నేను ఇంకా ప్రైవేట్ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా, మల్లారెడ్డి గారి పేరు చెప్పలేదు, అనురాగ్ యూనివర్సిటీ పేరు చెప్పలేదు. అట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వచ్చినాయి. ఇందులో బీజేపీ ఎంపీ గారి హాస్పిటల్ కూడా ఉంది, విరించి హాస్పిటల్ కూడా ఉంది. వారికి ఉన్న బీజేపీ సత్సంబంధాలన్నీ కూడా వ్యాపారంలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. క్షుద్ర పూజ లేదా రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి అలవాటు అది. అనేక మంది పండితులను అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగిండు. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న నగౌరవపరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పేసారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ గారిని అడిగినా చెప్తారు మీకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమ్మ అంటే నేనేమంటున్నా బ్రదర్, అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే. నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి నన్ను బయటకు పంపించేస్తే హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో నన్ను బయటకు పంపిరు ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మెదకోలతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. మెదక్లో అన్ని సీట్లు గెలిస్తే నేను మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోగలుగుతాను నేను ఓపెన్గా చెప్పింది కూడా వాస్తవం. దానికి నాకు బీజేపీ సపోర్ట్ చేస్తానని కూడా చెప్పింది వాస్తవం. దానికి ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు నేడగలిసిండు కూడా నేను చెప్తున్నా. సో ఇదంతా తెలిసిన విషయం తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, కాషన్ చేస్తున్నా. ఇది జరగబోతోంది ఫ్యూచర్లో అని. ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ అల్టిమేట్గా లింకప్ అయ్యి ఎక్కడున్నాయి? ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఎందుకు అన్న దగ్గర ఎంత ప్రశ్న వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గానే అనేక క్రైసిస్లో ఉంది కాబట్టి ప్రజల విషయం, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు. సో ఆ విషయం ప్రజలు గమనించి మాలాగా న్యూట్రల్గా ఉండే పార్టీ, మాలాగా ప్రతి విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పార్టీకి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆడబిడ్డ పార్టీగా అని చెప్పి ప్రజల్ని కోరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ మీద ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. మీ ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.